గొంతెమ్మ కోర్కెలు, ఇబ్బంది పెట్టే షరతులు, అమ్మో ఆమెను భరించలేమంటున్న దర్శక నిర్మాతలు. ఇది పాన్ ఇండియా స్టార్ దీపికా పదుకొనే తీరు. ఇంకేముంది, దీపిక చేతి నుంచి ఒక్కో ప్రాజెక్ట్ చేజారిపోతున్నాయి. నిన్న స్పిరిట్, ఇవాళ కల్కి సీక్వెల్ నుంచి దీపికను తప్పించేశారు. ఇంతకీ దీపిక తొలగింపు గురించి చిత్ర యూనిట్ ఏం చెప్పింది? దర్శకుడు నాగశ్విన్ ఏమన్నారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ దీపికా పదుకొనేకు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న సందీప్ వంగ, ఇవాళ నాగశ్విన్ ఆమెను వద్దనుకున్నారు. ఇంతకీ దీపికతో వేగలేకే ఆ నిర్ణయం తీసుకున్నారా? ఇతరత్ర కారణాలున్నాయా? పాన్ ఇండియా సినిమా కల్కి సీక్వెల్లో నటి దీపికా పదుకొనే కనిపించబోదు. అవును, తమ ప్రాజెక్ట్లో ఆమె భాగం కావడం లేదని వైజయంతి మూవీస్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కల్కి సీక్వెల్లో దీపికా పదుకొనే భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. తొలి చిత్రం కోసం సుదీర్ఘ ప్రయాణం చేశాం, కానీ ఇప్పుడు ఆ భాగస్వామ్యం కొనసాగించలేకపోతున్నాం. కల్కి 2898 AD 2 వంటి చిత్రం కోసం చాలా అంకిత భావంతో పనిచేయాలి. దీపికా పదుకొనే భవిష్యత్తు ప్రాజెక్టులు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఇది వైజయంతి మూవీస్ చెప్పిన మాట. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జరిగిపోయిన దాన్ని నువ్వు ఎలాగూ మార్చలేవు, ఇకపై ఏం జరగాలన్నది నిర్ణయించుకో అనే క్యాప్షన్తో కల్కి 2898 AD చిత్రంలో శ్రీకృష్ణుని ఎంట్రీ క్లిప్ను పోస్ట్ చేశారు. గత ఏడాది విడుదలైన కల్కి 2898 AD చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎన్నో అవార్డులొచ్చాయి. దీనికి సీక్వెల్ ఉంటుందని ఇదివరకే చిత్ర బృందం తెలిపింది. అయితే సీక్వెల్ చిత్రీకరణ ఆరంభమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో చిత్ర యూనిట్ షాకింగ్ విషయం చెప్పింది. దీపికా పదుకొనే నటించడం లేదని స్పష్టం చేసింది. కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించారు. సుమతి పాత్రలో దీపికా పదుకొనే జీవించారు. ప్రెగ్నెంట్గా ఉన్న తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారామె. సినిమాను 1000 కోట్ల క్లబ్లోకి తీసుకువెళ్లడంలో దీపిక పాత్ర ఉంది. అయితే ఇంత భారీ ప్రాజెక్ట్ నుంచి దీపిక ఎందుకు తప్పుకుందన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం నటుడు అల్లు అర్జున్తో దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో దీపికా పదుకొనే నటిస్తోంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది. ఇదే ఏడాది డిసెంబర్లో చిత్ర నిర్మాణం ప్రారంభించాలన్నది నిర్మాతల ఆలోచన. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా డిసెంబర్లోనే కల్కి సీక్వెల్ నిర్మాణం ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఒకేసారి 2 సినిమాలు సెట్స్ పైకి వెళుతూ ఉండడం, రెండింట్లోనూ దీపికా పదుకొనే కీలక పాత్ర పోషిస్తూ ఉండడం వల్ల డేట్స్ సమస్య వచ్చింది. దీంతో తన వల్ల కాదంటూ దీపిక చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పని ప్రారంభం కావడం వల్ల అల్లు అర్జున్ సినిమాకు దీపిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగతా నటీనటులకు భిన్నంగా వ్యవహరిస్తారు దీపికా పదుకొనే. రోజుకు 7 నుంచి 8 గంటలకు మించి పనిచేయబోనంటారు ఆమె. గతంలో కూడా దీపిక పెట్టే ఈ షరతు వల్ల ఆమెతో సినిమాలు తీసిన వాళ్లు ఇబ్బంది పడ్డారు. కల్కి సీక్వెల్ గురించి దీపిక టీంతో దర్శకుడు చర్చించినప్పుడు కూడా రోజుకు 8 గంటలకు మించి పనిచేసేది లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇంకొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. చివరికి దీపికతో మాట్లాడి ప్రాజెక్టుపై ఆమెకు ఆసక్తి లేదని చిత్ర యూనిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీపికను తొలగించడం మినహా మరో గత్యంతరం లేదనే నిర్ధారణకొచ్చాక ప్రకటన చేసినట్లు సమాచారం. మొత్తానికి కల్కి సీక్వెల్లో దీపికా పదుకొనే నటించడం లేదు. ఇంతవరకు అయితే స్పష్టత వచ్చేసింది. మరి ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? సుమతి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలివే. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే దీపికా పదుకొనే పని గంటల విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటోంది. ఇక దీపిక టీం గొంతెమ్మ కోరికలు తీర్చడం ఎవరి తరం కాదు. వాళ్లు పెట్టే షరతులు భరించలేక చేతులెత్తి దండం పెట్టేస్తున్నారు దర్శకులు. గత కొంతకాలం నుంచి దీపికా పదుకొనే పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడమో లేక తప్పించడమో జరుగుతూ వస్తోంది. దీనిపై ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు సందీప్ వంగాకు దీపికా పదుకొనే మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రభాస్ స్పిరిట్ మూవీలో నటించడానికి దీపికా తొలుత అంగీకరించింది. కథంతా విని సినిమాకు సైన్ చేసింది. ఆ తర్వాత దీపికా కొన్ని షరతులు పెట్టడంతో సందీప్ రెడ్డి వంగాకు మండింది. దీంతో ఆమెకు కటిఫ్ చెప్పేశాడు. తన ప్రాజెక్ట్ నుంచి ఆమెను తీసేశాడు. దీపిక గొంతెమ్మ కోరికలను తీర్చడం ఎవరికీ సాధ్యం కాదని సందీప్ వంగా టీం సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టింది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. సందీప్ వంగా చెప్పిన కథలో కొంత భాగం దీపిక లీక్ చేసేసింది. దీంతో దీపికపై సందీప్ వంగాకు చాలా కోపం వచ్చింది. మొత్తం కథ లీక్ చేసినా పర్వాలేదు, తనలా మాత్రం దాన్నెవరూ తెరకెక్కించలేరంటూ సవాల్ చేశారు సందీప్ వంగా. అప్పట్లో కొందరు దీపిక తరఫున మాట్లాడారు. కానీ కల్కి సీక్వెల్ విషయంలో కూడా అదే జరిగింది. దీపిక తమ ప్రాజెక్టులో భాగం కాదని వైజయంతి మూవీస్
సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ను రీపోస్ట్ చేశారు సందీప్ వంగ. దానికి లాఫింగ్ ఎమోజీని జోడించారు. దీపిక చేజార్చుకున్న ఈ 2 ప్రాజెక్టుల్లోనూ ప్రభాసే హీరోగా ఉన్నారు. దీపిక చుట్టూ అనేక కాంట్రవర్సీలున్నాయి. సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం 6 సార్లు వచ్చింది. కానీ ప్రతిసారి తోసిపుచ్చుతూ వచ్చింది దీపిక. జైహో, సుల్తాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, కిక్తో పాటు కరణ్ జోహార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శుద్ధి వంటి పెద్ద సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చినా నటించలేదు. అయితే కొన్ని కారణాల వల్ల శుద్ధి చిత్రం ఆగిపోయింది. ఇక కిక్ సినిమాలో స్పెషల్ పాట కోసం దీపికను సంప్రదించారు. కానీ అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు ఓకే చెప్పడం వల్ల ఆ ఆఫర్ని తోసిపుచ్చింది దీపిక. తర్వాత సల్లుభాయ్తో కోరి నటిస్తానన్న అవకాశం దక్కలేదు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఇన్షా అల్లా చిత్రంలో సల్మాన్తో కలిసి పనిచేయాలని దీపిక ప్రయత్నించింది. కానీ ఆ ప్రాజెక్టును ఆలియా భట్ తన్నుకుపోయింది. హీరోయిన్లు పెట్టే షరతులు చాలా దారుణంగా ఉంటాయంటూ ఓ సందర్భంలో దీపికను ఉద్దేశించి వ్యాఖ్యానించారు నిర్మాత అవతారం ఎత్తిన నటుడు అమీర్ ఖాన్. అన్ని షరతులకు అంగీకరించి పని చేయించుకోవడం చాలా కష్టమైన పని అని వ్యాఖ్యానించాడతను. దీపిక డిమాండ్లు ఎలా ఉంటాయంటే వాటిని నెరవేర్చడం చాలా కష్టమనే టాక్ ఉంది. ఆమె టీంలో 25 మంది సభ్యులుంటారు. షూటింగ్ జరిగినన్నాళ్లు వాళ్లందరికీ 5 స్టార్ హోటళ్లలో వసతి, భోజన సదుపాయాలు కల్పించాలి. రోజులో 7 గంటలకు మించి పనిచేయబోనంటుంది దీపిక. కల్కి సీక్వెల్ విషయంలో గొంతెమ్మ కోరికలకు హద్దే లేకుండా పోయిందనే టాక్ నడుస్తోంది. తన రెమ్యూనరేషన్ను 25% పెంచేసింది. దానికి చిత్ర బృందం సరే అంది. లగ్జరీ వ్యానిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. కానీ 7 గంటలకు మించి పని చేసేది లేదని దీపికా పదుకునే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హీరో ప్రభాస్ కూడా రెమ్యూనరేషన్ పెంచమని డిమాండ్ చేయలేదు. వర్క్ అవర్స్ విషయంలో దీపికకు నచ్చజెప్పేందుకు యూనిట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదని దర్శకుడికి దీపిక టీం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీపిక తీరుతో విసిగిపోయిన కల్కి టీం ఏమైతే అదవుతుందని, ఆమెను తప్పించేస్తే తమకు పెద్ద తలనొప్పి తగ్గిపోతుందని భావించినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలు బాగా ఆలోచించాకే దీపిక లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కల్కి సినిమాలో కథంతా దీపికా పదుకునే పోషించిన సుమతి పాత్ర చుట్టూ నడుస్తుంది. ఆమెను రక్షించడంపై కొనసాగుతుంది. అంతటి కీలక పాత్రలో ఉన్న నటిని సీక్వెల్లో తప్పించడం వల్ల కథపై ప్రభావం పడకుండా ఎలా ఉంటుందన్నది ప్రశ్న. ఇంకోవైపు ఇప్పటికే స్పిరిట్ సినిమా నుంచి దీపిక తప్పుకుంది. ఇప్పుడు కల్కి ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించారు. దీంతో దీపిక మిగతా ప్రాజెక్టుల విషయంలో ఏం జరుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా బాలీవుడ్లో అడుగుపెట్టిన దీపిక పదుకొనే కెరియర్లో అద్భుతంగా రాణించింది. అయితే దీపిక అంటేనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు మారిపోయింది. పద్మావత్ సినిమాపై కర్ణిసేన నానా యాగి చేసింది. పఠాన్ చిత్రంలో కాషాయ బికినీపై వివాదం రాజుకుంది. గెహ్రాయి చిత్రంలోని కొన్ని సన్నివేశాలపైన విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా రంగంతో ఎలాంటి సంబంధాలు లేని కుటుంబం నుంచి వచ్చింది దీపికా పదుకొనే. బాలీవుడ్లో భారీ ప్రాజెక్టుల్ని అందిపుచ్చుకుంది. హాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. కానీ ప్రతి చోట వివాదాలు ఆమెను వెన్నంటి ఉన్నాయి. దీపికా పదుకునే తండ్రి ప్రకాష్ పదుకునే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ తొలి టైటిల్ విజేత ఆయన. ఇండియాలోనే టాప్ షట్లర్లలో ఒకరు. అయితే తండ్రి వారసత్వాన్ని దీపిక అందిపుచ్చుకోలేదు. బ్యాడ్మింటన్ ఆట వైపు వెళ్లలేదు. కాలేజీ రోజుల్లో మోడలింగ్ వైపు ఆసక్తి చూపించింది దీపిక. లాక్మే ఫ్యాషన్ షోలో భాగంగా ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకుంది. టాప్ మోడల్ స్థాయికి చేరుకుంది. కర్ణాటకకు చెందిన ఐశ్వర్యరాయ్, అనుష్క శెట్టి తరహాలో సినీ రంగంలో అడుగుపెట్టింది ఈ మంగళూరు బ్యూటీ. ఓం శాంతి ఓం సినిమాతో బాగా పాపులర్ అయింది. నేడు దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా ఎదిగింది దీపికా పదుకొనే. దీపిక నటించిన పద్మావత్ సినిమా పెనుదుమారానికి దారితీసింది. రాజ్పుతుల రాణి పద్మావతి గురించి సినిమాలో తప్పుగా చూపించారంటూ కర్ణిసేన నానా యాగి చేసింది. విధ్వంసాలు, కోర్టుల్లో కేసులు నడిచాయి. చివరికి సినిమా పేరుతో పాటు సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసి రిలీజ్కు సిద్ధం చేశారు. అయినా వివాదాలు సద్దుమణగలేదు. థియేటర్ల వద్ద ఉద్రిక్తతలు కొనసాగాయి. సినిమా రిలీజ్ తర్వాత వద్దన్న వాళ్లే మెచ్చుకున్నారు. దీపికను ఆకాశానికి ఎత్తేశారు. రిలీజ్కు ముందు వివాదం, తర్వాత ప్రశంసలు. బహుశా మరే భారతీయ సినిమా విషయంలోనూ ఇలా జరిగి ఉండదు. దీనిపై పలు సందర్భాల్లో దీపికా పదుకొనే స్పందించింది. ఆ చిత్రం తనను మరింత శక్తివంతం చేసిందని తెలిపింది. దీపిక సినిమాల్లో వివాదాస్పదమైన వాటిలో కాషాయ బికినీ ఒకటి. షారుఖ్ ఖాన్ సరసన నటించిన పఠాన్ చిత్రంలోని ఓ పాటలో కాషాయ రంగు బికినీలో కనిపించింది దీపిక. సినిమాకు ముందే ఆ సాంగ్ను యూట్యూబ్లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీనిపై కాషాయ దళం కన్నెర్ర చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సినిమా రిలీజ్ను అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చాయి. బికినీ రంగును కాషాయం బదులు పసుపుగా మార్చడంతో వివాదం సద్దుమణిగింది. బోల్డ్గా నటించే విషయంలో ఏనాడూ వెనక్కి తగ్గలేదు దీపికా పదుకొనే. 2022లో రిలీజ్ అయిన గెహ్రాయి చిత్రంలో యోగా ఇన్స్ట్రక్టర్ రోల్ చేసింది దీపిక.
ఈ సినిమాలో పలు సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. అవసరానికి మించి అందాలు ఆరబోసిందనే కామెంట్స్ వినిపించాయి. నసీరుద్దీన్ షా వంటి సీనియర్ నటులు, ఇర్ఫాన్ లాంటి విలక్షణ నటులతో కలిసి పనిచేసింది దీపికా పదుకొనే. నటన విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోయింది. దర్శకుడు నితీష్ తివారీ తీస్తున్న రామాయణంలోనూ దీపికను తీసుకుంటారని చర్చ నడిచింది. అయితే తర్వాత ఆమె ఆ ప్రాజెక్టులో భాగం కాలేదు. స్పిరిట్లో ప్రభాస్ సరసన రెండో సినిమా చేసే అవకాశం కోల్పోయింది. దీపిక స్థానంలో తృప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నట్లు ప్రకటించాడు దర్శకుడు సందీప్ వంగా. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో కల్కి ప్రమోషన్లో పాల్గొంది దీపిక. ప్రభాస్తో కలిసి టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. కానీ ఇప్పుడు కల్కి సీక్వెల్కు ఆమె దూరం అవుతోంది. ఇది ఆమె కెరీర్లో మచ్చగానే మిగిలిపోతుందనే టాక్ నడుస్తోంది.